హలో సిక్స్ సిగ్మా వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చుక్కకూర పప్పు చేసేసుకుందామా? సో ఇది ఒక చుక్కకూర బ్యాగ్, ఇది ఇంకో చుక్కకూర బ్యాగ్. ఈజీ టు గ్రో ప్లాంట్ మాట, ఓకేనా? సో ఇక్కడ గింజలు వచ్చేస్తున్నాయి. ఈ గింజలు కానీ వేసేసామంటే మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి. అప్పుడప్పుడు ఒక్కొక్క స్పూన్ వెర్మీ కంపోస్ట్ వేసుకుంటే సరిపోతుంది. సో పప్పు చేసేద్దామా దీన్ని పూట? ఇదిగో చుక్కకూర కోసేసాను. ఫ్రెష్ చుక్కకూర బాగుంది కదా. దీనికి పులుపు ఎక్కువ చుక్కకూరకి, అందుకని మనము పెద్దగా చింతపండు వేసుకోవాల్సిన పని లేదు. బట్ పులుపు నచ్చే వాళ్ళకి కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగో పచ్చిమిరపకాయలు మన గార్డెన్లోవి, ఇవి సన్నగా తరుక్కొని పప్పులో వేసుకుంటే మహా రుచిగా ఉంటుంది. సో కట్ చేసేద్దామా? ఇదిగో ఇక్కడ ఆకుకూర కట్ చేసేసాను. చిల్లీ కూడా చాలా సన్నగా కట్ చేసేసుకున్నాం. ఇక్కడేమో పప్పు నానబెట్టాను 3-4 గంటలు. సో నానబెడితే ఏమవుతుందంటే ఈజీ టు డైజెస్ట్. సో ఇప్పుడు ఈ ఆకంతా దీనిలో వేసేసుకుందాం. చిల్లీ కూడా ఇందులో వేసేసుకుందాం. సో నేను ఎప్పుడు వేస్తాను కదా, ఉసిరి పొడి. ఒక్కసారి ఉసిరి పొడి చేసి పెట్టుకున్నారంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా పెప్పర్. సో పెప్పర్ తిరగమాతలో వేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్గా పప్పులో కూడా వేసుకోవచ్చు. ఇది పసుపు. సో పసుపు మిరియాల పొడి కాంబినేషన్ అన్నమాట. రెండు ఒకసారి వేసుకోండి, ఎందుకంటే పసుపు అబ్జార్ప్షన్కి ఉపయోగపడుతుంది. సరేనా? సో ఇంకేముంది, పప్పు వండుకోవడమే కుక్కర్లో పెట్టేసి. మీకు ఇంకా డీటెయిల్గా వీడియో కావాలంటే పెద్ద వీడియో పెట్టాను, అది చూడండి. ఓకేనా? బాయ్.